ఇక్కడ విచ్చేసిన ముందుగా మా కార్యకర్తలకి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, వేదిక మీద ఉన్న పెద్దలు, మా లోకేష్ అన్న గారికి, మన పార్లమెంటరీ ఇన్ఛార్జు పని చేసే లక్ష్మి వనబాక లక్ష్మి గారికి, అంటే మా ఇంకొక అన్న సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ఛార్జ్ గారు వారికి, బాబు గారికి, ముఖ్యంగా ఈరోజు నాకు పండగ రోజు. ఎందుకంటే ఎలక్షన్లు అయిన తర్వాత ఎన్నోసార్లు మనం కలిసాం, ఎన్నో మీటింగ్లు పెట్టుకున్నాం. కార్యకర్తల మీటింగ్ కూడా చాలాసార్లు పెట్టారు. ఆఫీస్ నుంచి కూడా చాలామంది చెప్తున్నారు ఇన్ని మీటింగ్లు పెడుతున్నారు ఏందా అని. కానీ ఈరోజు నాకు ప్రాణంతో సమానమైన లోకేష్ అన్న ముందున మీటింగ్ అంటే నాకు గుండెల్లో దడదడగా ఉంది. కానీ ఒక్క విషయం తప్పదలుచుకున్నా, పుట్టిన వెంటనే తాత సీఎం, పెన్ను పెట్టిన వెంటనే నాన్నగారు సీఎం. కానీ లోకేష్ అన్న ఒక మాట చెప్తా అందరు తెలుగుదేశం కుటుంబంలో నీకన్నా మొండోడు మాత్రం లేడన్నా. ఎందుకంటే తప్పుగా అనుకోవద్దండి, అందరూ వద్దన్నారు. ఆఖరికి మా తల్లి భూనమ్మ కూడా ఎందుకు నాయనా అనుకుని ఆలోచన చేస్తుంటే, లేదు నేను పాదయాత్ర చేయాల్సిందే పార్టీ కోసం అని చెప్పి సంకల్పించిన వ్యక్తి ఈరోజు నారా లోకేష్ అన్న. తండ్రి గారు చెప్పారు, బాబు గారు, నాన్న మంగళగిరి వద్దురా, వేరే కాన్స్టిట్యూన్సీ చూసుకోడంటే, లేదు మంగళగిరే కావాలంటాడు. మీరు ఆదేశిస్తే ఏదన్నా చేసేదానికి మేము మా కార్యకర్తలు ఎల్లా కాలం మీతో రెడీగా ఉంటాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదన్నా. ఎందుకంటే ఇది గోపాలన్న కాన్స్టిట్యున్సీ. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల గోపాలన్న మేము ఈరోజు అందరం కూడా బాగున్నామంటే అది ప్రజలు మీరు పెట్టిన భిక్ష అని చెప్పి ఏ రోజు మేము మర్చిపోమన్నా. తర్వాత మంత్రి పదవి కాడికి వచ్చింది. మంత్రి పదవి కాడికి వస్తే సార్ పిలిచి ఈ పదవి కాదు ఆ పదవి తీసుకోమన్నాడంట. కానీ మా అన్న మాత్రం లేదు మోస్ట్ కాంట్రవర్షియల్ పదవి ఏంది అని ఎతికి ఎడ్యుకేషన్ పదవి తీసుకున్నాడు. దాంట్లో ఉన్న తలనొప్పులు ఎక్కడ దేంట్లో ఉండవు. ఈరోజు మొన్న చూస్తే మరి మెగా డిఎస్సి అని చెప్పి ఒక మహానుభావుడు 5 సంవత్సరాలు మోసాలు చేశాడు. తర్వాత మన నాయకుడు దైవంతో సమానమైన చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి నేను ఈరోజు అందరితో పాటు ఉన్నాను, నేను మాట మీద ఉంటాను అని చెప్పిన మహానేత. అంతే కూడా కాకుండా అన్న ఇంకొక మాట, సార్ని కొద్దిగా స్పీడ్ తగ్గించుకోమని చెప్పాలన్నా. ఆయన స్పీడ్తో మేము తట్టుకోలేకపోతున్నాం. 7-10 వయసులో కూడా నువ్వా నేనా సరి చూసుకుందాం అన్నట్టు ప్రతి యువ నాయకుల్లో మరి ఉత్సాహం పెంచేటట్టు ప్రతి నాయకుడు కూడా ఆయన్ని చూసి ముగ్గున వేరేసుకునేటట్టు ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్త కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే అది మా రాష్ట్రం. మొన్న ఎవరు తెలంగాణలో మాట్లాడుతుంటే మళ్ళీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ పార్టీ పెట్టమని చెప్పి మేము గెలిపిస్తాం చేసుకుంటాము, మళ్ళా కూడా తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ కూడా వస్తే బాగుంటుంది, మీ డెవలప్మెంట్ చూసి మాకు ఈర్ష్యగా ఉంది అని చెప్పే విధంగా మరి ఈరోజు పనిచేస్తున్నారంటే ఎంత కష్టపడుతున్నారు ఒక్కసారి ఆలోచించాలా. మనకి 4 ప్రోగ్రాంలు పెడితేనే ఓయమ్మ అంటాను. ఆయన మొదటి నెలకి 20-25 ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా పెట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఎవరి కోసం? ఎవరి లాభం కోసం? ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిడ్డలు, మీ బిడ్డలు, మా తల్లులు అందరూ కూడా బ్రహ్మాండంగా ఉండాలి. ఎక్కడ కూడా కార్యకర్తలు ఇబ్బంది పడకూడదు, కార్యకర్తల పిల్లలు ఇబ్బంది పడకూడదు, బ్రహ్మాండంగా చదువుకోవాలి, కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలి. ఆంధ్రప్రదేశ్ ప్రతి దశలో మొత్తం కలిపి భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే బ్రాండ్ CBN అండ్ బ్రాండ్ NL
అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు అనుకుంటా ఉండ. అది ఊరికనే రాదన్నా, మనస్ఫూర్తిగా పనిచేస్తేనే వస్తుంది. ఇక యువగాలానికి వద్దాం. యువగాల పాదయాత్ర నాకు ఆ రోజు బాగా గుర్తు. మంచి ఎండ, బగబగ మండే సూర్యుడు. ఆ రోజు అన్న లోపల దర్శనం చేసుకొని మేమందరం కుప్పంలో అక్కడి నుంచి బయటకు వచ్చి దర్గాకి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడి నుంచి పాదయాత్ర మొదలెట్టాం. అక్కడ ఆయన పక్కన అప్పుడే ఆయన జోష్ ఉంది. పక్కన నడుచుకుంటూ పోతుంటే ఆయన అన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఈ పాదయాత్ర నీలో నాలో ఎంతో మార్పు తెస్తుంది. ఈ పాదయాత్ర ప్రతి వేసే అడుగు ఒక పేదవాడి కష్టం మనకు నేర్పిస్తుంది. ఒక గుడిసెల్లో ఉన్న పేద రైతు కష్టం తెలుస్తుంది అని చెప్పి అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. అక్కడి నుంచి అడుగులు పడిన తర్వాత కాళహస్తిలో ఎంటర్ అయ్యాం. కాళహస్తిలో ఎంటర్ అయిన తర్వాత బడా చోర్, ఇమ్మీడియట్గా బంటి అని చెప్పి నామకరణం చేశాడు అన్న. బడా చోర్ ఆ రోజు అన్న వచ్చే లోపలికి దగ్గర 12:30, 1 అయింది. బగబగ మండే ఎండలు, ఇసకేస్తే రాలన జనం. అంత ఎండలో కూడా లోకేష్ అన్న కోసం ప్రతి కార్యకర్త, ప్రతి కాళహస్తిలో ప్రతి వ్యక్తి రావడం జరిగింది. అన్న కాళహస్తి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ సజ్జడు నాకు తెలియదు, కానీ కాళహస్తిలో ఈ బడా చోరు పెట్టినంత కష్టాలు మా కార్యకర్తలకి ఎక్కడ నా భూతో భవిష్యత్ అంట పెట్టారన్న. ఎంత దారుణం అంటే, ఒక తెలుగుదేశం కార్యకర్తకి 2 ఎకరాల పొలం ఉండింది. ఆ పొలంలో ఒక బర్రె పోయిందని చెప్పి ఆ బర్రె ఓనర్ ఎవరు చెప్పి చూసుకుంటే అది మన తెలుగుదేశం కారని చెప్పి ఆ బర్రె మీద ఓనర్ మీద కేసు పెట్టాడు. అసలు ఇదేమైనా కేసు అన్నా? నా మీద 19 కేసులు పెట్టినారు. ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త మీద కేసులు పెట్టారు. ప్రతి అక్క చెల్లెల మీద పెట్టారు. ఆడవాళ్ళని చూడకుండా కూడా కడుపుల మీద తన్ని ఆ రోజు పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టారన్న. కానీ మొత్తం స్టేట్లో పేజీ వారీగా మీరు రెడ్ బుక్ మెల్లగా ఓపెన్ చేస్తూ ఉన్నారు. నేను మా తమ్ముళ్ళ తరపున అడుగుతా ఉండా, మా కాళహస్తి పేజీ ఎప్పుడుందన్నా, మా కాళహస్తి నెంబర్ ఎప్పుడు వస్తుంది? కానీ నిజంగానన్నా ఈరోజు మొత్తం భారతదేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. రీజనల్ పార్టీస్ కావచ్చు, స్టేట్ పార్టీస్ కావచ్చు, సెంట్రల్లో ఉన్న పార్టీస్ కావచ్చు, ఎన్నో పార్టీలు ఉన్నాయి. కానీ అక్కడ లీడర్లు పార్టీలు మోస్తారు, ఇక్కడ క్యాడర్ పార్టీని మోసేదని చెప్పి నేను ఈరోజు మీకు గర్వంగా తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇంకో బిఫోర్ పాదయాత్ర అప్పుడు ఆఖరికి మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టినాడంటే, ఆ రోజు మహాశివరాత్రి రోజు మీ మీద కేసు పెట్టి ఆ రోజు కనీసం గుడికి పోవాలంటే పర్మిషన్ కూడా ఇవ్వకుండా బయట గేట్లు లాకేసుకొని మిమ్మల్ని కలవాలంటే లోపల కూడా రానియకుండా చేసిన దౌర్భాగ్యం అన్న. ఇవన్నీ కూడా మేము మర్చిపోమన్నా. మన ప్రభుత్వం వచ్చింది, దాని తర్వాత మీరు మంత్రి అయినారు. ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాను. మా అన్న ఎంత ముండోడంటే, ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మోస్ట్ కాంట్రవర్షియల్, అంటే కష్టం. ఆ డిపార్ట్మెంట్ని కరెక్ట్ చేయాలన్నా చాలా కష్టం. ప్రతి ఒక్కరు రాళ్ళు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక అద్దాల మేడలో రాళ్ళు వేస్తే పగిలిపోయేటట్ట పోర్ట్ఫోలియో అది. అలాంటి పోర్ట్ఫోలియోని కూడా ఈరోజు శబాష్ ఎవరా ఈ నారా లోకేష్ అని చెప్పి మొత్తం భారతదేశం కూడా ఈరోజు గర్వించేదగ్గంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్ చూస్తే అన్న బ్రహ్మాండంగా మీరు మీ చలవతోని, మీ ఆలోచనతోని, ఎందుకంటే ఇంతవరకు లోపల పిల్లలకి వారి చేతున పట్టాలు ఇచ్చాం. ఎవరైతే టాప్ ర్యాంకర్స్ వచ్చారో వాళ్ళందరూ అన్నారు, ఏమన్నారు? అయ్యా మీ దయ వల్ల అని. ఆయన ఏమన్నాడు తెలుసా? మీ దయ వల్లే ఈరోజు, మీ కష్టం వల్లే వచ్చింది, నా దయ ఏముంది అంటున్నాడు. ఈరోజు ఆయనకున్న ఆలోచన ఒక ప్రభంజనం, ఆయనకున్న విజన్, ఒక బాబు గారికి ఉన్న విజన్ ఎలా ఉంటుందో దానికన్నా ఒక 10 రెట్లు విజన్ ఉంది. ఎందుకంటే పిల్లల విషయంలో చెప్తున్నా, ఎందుకంటే ప్రతి పాపలో ప్రతి దాంట్లో ఆయన దేవాంశని చూస్తాడు. నా బిడ్డకు అన్నీ ఉన్నప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ కాదా, ఆ బిడ్డని కూడా
దేవాంశని ఏ రకంగా చదివిస్తున్నారు, ప్రతి బిడ్డ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి బిడ్డ కూడా దేవాంశతో చదువుకోవాలి అనే ఒక లక్ష్యంతో ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఆ దానికే ప్రతిరూపం ఈరోజు 1,06,000 ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలు ఈరోజు 1,06,000 మంది వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేరారంటే దానికన్నా గర్వం ఏముందయ్యా. నిజంగానే మహానుభావుడు అన్న నువ్వు 2 చేతులు దండం పెట్టాలి చిన్నోడువేనా. ఇంకొక పక్క చూస్తే సారు గురించి మేము చెప్పేంత స్తోమత కాదు, కానీ దగ్గర లక్షల కోట్ల పెట్టుబడి. ఏం అవసరం చెప్పండి వాళ్ళిద్దరికి. ఒకరు సీఎం, ఒక మంత్రి గొమ్మన హాయిగా కూర్చోవచ్చు. ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరి కోసం ఈ తపన? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ఒక రాక్షసుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ని చిందావిందలు చేసిన తర్వాత, అప్పుల్లో కూడిపోయిన తర్వాత ఈరోజు మళ్ళా అప్పుల్లో నుంచి బయట తేవాల, రాష్ట్రానికి ఊపిరి పోయాల. ఇప్పుడే ఆక్సిజన్ వచ్చింది, మళ్ళా తీసుకొని కంపెనీలు వేస్తూ ఉన్నారు, కంపెనీలు పెట్టాలా. మళ్ళా ఉన్న పాపాత్ములు 3 ముక్కలు ఆట ఆడినారు, మూడు క్యాపిటల్స్ అంటాడు. నిజంగానే ఆ తుగ్లక్ మనిషి ఏందో అర్థం కాడు, కానీ నా జన్మలో ఎవరికి అర్థం కాదు. నన్ను అడిగితే ఒక 4 సైంటిస్టులు తీసుకొచ్చి ఆ బ్రెయిన్కి మిషన్ పెట్టి చూడాలా ఏంది ఆ బ్రెయిన్, దాని లోపల ఏముంది, అసలు ఉందా లేదా అని. కానీ ఈరోజు మనం చేస్తున్న అభివృద్ధి నా భూతో నా భవిష్యత్. కాళహస్తికి వస్తే అన్న, మనం వచ్చిన తర్వాత ఒక శివం టు శివం రోడ్డు, కాలువలన్నీ బ్రహ్మాండంగా చేశాం, రోడ్లన్నీ అద్దంలా మెరుస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క పేదవాడికి 3 సెంట్లు భూమి ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేశాం, హౌసింగ్ ఇస్తూ ఉన్నాం, నీళ్ళకి ట్యాంకులు కట్టిస్తూ ఉన్నాం. దాని తర్వాత లోపల ఎక్కడైతే ఇప్పుడు దగ్గర 68 బోర్లు వేసినాం ఇప్పటికీ. ఈ రకంగా అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉన్నాం. కాళహస్తి టిట్కో ఇల్లు ఇచ్చేసామన్నా, టిట్కో ఇల్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. కొండ చుట్టూ రోడ్డు చెప్పుకుంటా ఉన్నాం, చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఈరోజు కాళహస్తి గుడి అన్న కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితము మాకు గుడి ఆదాయము 70 నుంచి 80 లక్షల రూపాయలు ఉండింది. ఈరోజు గర్వంగా చెప్తా ఉంటాం, 2 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఆదాయం నిన్ననే వచ్చిన లెక్క 2,86,00,000 రూపాయలు దాటిందంటే అది ఎందువల్ల అని అడుగుతున్నాను. దొంగలు పంది కుక్కలను అందరినీ కూడా వేసి లోపలేసి తాళం వేస్తే ఈరోజు స్వామివారి డబ్బు కూడా జాగ్రత్తగా స్వామికి పోతా ఉంది. ఈరోజు మీరు రావడం అనేది మాకు చాలా ఒక 1000 ఏనుగుల బలం అన్న. ఈ ఒక్క విషయం మీరు తిట్టానంటే కార్యకర్తల తరపున మీరు ఏమి తిట్టనంటే లోకేష్ అన్న, కార్యకర్తల తరపున ఒక్క మాట నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను. మీరు తర్వాత నాకు కొట్టినా పర్లేదు, అడుగుతా అన్నా. మన కార్యకర్తలు ఈ 7 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందులు పడ్డారన్న. బాబు గారు చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది. వాళ్ళలాగా మనం కేసులు పెట్టి వాళ్ళలా కొడితే వాళ్ళకి మనకి తేడా ఏముంది రా అన్నారు ఆ రోజు. కాబట్టి ఆయన చెప్పిన మాట దవజాడకుండా మేము ఎక్కడ కూడా తప్పు ఈరోజు వరకు చేయలేదన్నా. కానీ కార్యకర్తలకు అవసరం, మీ అవసరం ఎంతో ఉందన్న. ఎంతోమంది కార్యకర్తలు ఈరోజు ఇంకా కూడా పేదరికంలో ఉన్నారు, ఎంతోమంది కార్యకర్తలు ఇంకా కష్టపడుతున్నారు, ఎంతోమంది కార్యకర్తలు మన వల్లనే నమ్ముకొని ఉన్నారన్న. దయచేసి మీరు ఈ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఏదో ఒక రకంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆర్థికంగా మీరు ఏ రకంగా సపోర్ట్ చేసి వాళ్ళని కూడా ఒక బేస్ ఫామ్ చేసి అందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కూడా బ్రహ్మాండంగా ఉండి కలకల్లాడేటట్టు మీరు చేయాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని నేను శ్రీకాళహస్తి మా కార్యకర్తల తరపున అందరిని అడుగుతున్నానన్న. ఈరోజు అందరం కూడా మనం కాళహస్తి క్యాడర్ అంతా కూడా తరపున నేను మాటిస్తూ ఉన్నాను. వచ్చే 40 సంవత్సరాలు కాళహస్తిలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూనే ఉండేటట్టు మేమందరం కష్టపడతామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మీరు కూడా మరి 100 ఏళ్ళు చల్లగా ఉండాలా. ఎందుకంటే మీరు ఆశీర్వాదం మీరు ఏ రకంగా పనిచేస్తారు మేము చూస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, మీ చల్లని చూపు కూడా మా అందరి మీద ఉండాలని తెలియజేసుకుంటూ, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం,
నారా లోకేష్ నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నమస్కారం. ఇప్పుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా మన యువగలం నేత, మనందరి ఆశాజ్యోతి దైవమైన శ్రీ నారా లోకేష్ గారు ఇప్పుడు మాట్లాడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను.